వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇదేదో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని చెప్పడం కాదు. దేశంలోని ప్రధాన వాణిజ్య వార్తలు రాసేటువంటి పత్రికల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ గురువు అంటూ చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో జాతీయ మీడియా కూడా పొగుడుతూ ఉంది. దేశంలోకి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 50% మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో 50%. అందులో సగం ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఇండస్ట్రీ పెట్టేందుకు ArcelorMittal ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి సమీపంలో 30,000 ఎకరాల్లో ఈ పరిశ్రమ రాబోతా ఉంది. 136,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నారు. 2 విడతలుగా 2 దఫాలుగా ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మార్చి 7వ తేదీ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులన్నీ మంజూరు చేసింది. ఇండస్ట్రీకి అవసరమైన ఇనుప గనులు కూడా కేటాయించారు. ఆ ఖనిజాన్ని తరలించేందుకు గతంలో రైల్వే మార్గాలను ఉపయోగించేవారు. తక్కువ ఖర్చుతో తరలించేందుకు ఈ ఇనుప ఖనిజాన్ని పైపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ArcelorMittal కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఇక వెంటనే రంగంలోకి దిగారు. మార్చి 7వ తేదీ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం అని పరిశ్రమ వర్గాలు ప్రకటించాయి. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా లేదా అనే విషయంలో కొంత, ముఖ్యమంత్రి అయితే స్పష్టం గ్యారంటీగా వస్తారు. ప్రధానమంత్రి వస్తారా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి షెడ్యూల్ ఎలా ఉందో తెలియదు. ఆయన షెడ్యూల్ 2 నెలల ముందే షెడ్యూల్ అవుతుంది కాబట్టి అపాయింట్మెంట్స్ మార్చి 7వ తేదీ ఆయన నేరుగా పాల్గొంటారా లేదంటే ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొంటారా అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది. అయినా కూడా అధికారులు మాత్రం ప్రధానమంత్రి నేరుగా వచ్చినా కూడా ఎలాంటి సెక్యూరిటీ ఉందో ఆ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఒక్కసారి 2 ఫేజ్లు పూర్తయితే రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుంది. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత విశాఖ నగర పురోగతి ఏ విధంగా దూసుకెళ్లిందో అనకాపల్లి సమీప ప్రాంతాల్లో కూడా ArcelorMittal ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ అది ఒక స్టీల్ సిటీగా రూపుదిద్దుకోబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.